నాకు తెలియదు మీ మీ అభిప్రాయం ఏమో కానీ అది మా అభిప్రాయం కాదు. మా మంత్రుల అభిప్రాయం కూడా కాదు. ప్రతి మంత్రి వారి వారి శాఖల ద్వారా ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు, నిధులు వెచ్చిస్తూ ఉన్నారు, ఆ శాఖకు సంబంధించిన ఫలాలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. శ్రీ మిత్రమా, మేము ఎవరన్నారు పెండింగ్ ఉన్నాయని? మా వాగ్దానం ప్రకారం ఒక్క నిమిషం 31,000 కోట్లు అయిందని ఎవరు చెప్పారు మీకు? కానీ 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేస్తామని చెప్పాం. క్లియర్ క్లియర్ ఒక్క నిమిషం. సో ఆ 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము మొదటి దఫా 18,000 కోట్లు చేసినప్పుడు ఆ కుటుంబాల సంబంధించినటువంటి బ్యాంకర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ రోజు పూర్తి చేశాం. ఆ తర్వాత మాకు అందిన సమాచారం కొద్దిమంది రేషన్ కార్డు లేక కుటుంబాలు ఉన్నప్పటికి కూడా రేషన్ కార్డులు లేదంటే ఫ్యామిలీ యూనిట్గా గుర్తించడానికి తగినటువంటి గుర్తింపు కార్డు లేకపోబట్టి కొద్దిమంది ఆగిపోయినాయి. కొన్ని బ్యాంకుల ద్వారా వచ్చిన సమాచారం సంఖ్య తప్పుపట్టడం వల్ల ఆగిపోయినాయి అని అంటే మళ్ళీ వాటన్నిటిని అంటే గుర్తింపు కార్డు రేషన్ కార్డు లేకపోయినప్పటికీ ఫ్యామిలీస్గా యూనిట్గా ఉంటే రుణాలు తీసుకున్నట్టు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో సమగ్రంగా ఇంటింటికి తిరిగి సర్వే చేసి సమాచారం ఇవ్వండి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పాం. ఆ సమాచారం మేరకు నిన్న మా ఊనర్లో అవి కూడా వేసాం. సార్ ఒక రెండు విషయాలు. ఇక మీరు చెప్పే 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్ల 61,000 కోట్ల అనే సమస్య కంటే కూడా 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళు ఎంతున్నా చేస్తామని చెప్పాం. అప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా సమాచారం ఇచ్చారు. అప్పుడున్నటువంటి కొద్దిమంది బ్యాంకర్సు అగ్రికల్చర్ రుణానికి సంబంధించి కాకుండా కొన్ని యాడ్ చేసి చెప్పడం వల్ల ఆ లెక్కలు సరిగా కొన్ని హెచ్చుతగ్గులు వచ్చినాయి. సమగ్రంగా సైంటిఫిక్గా స్టడీ చేసి తీసుకొని పోతా ఉన్నాం. 2 లక్షల వరకు ఎంతమంది ఉంటే ఎంతైనా సరే ఇచ్చేస్తామని చెప్తున్నాం సార్. ఇక మీరు అట్లాగే మీరు ఇంకోటి కూడా అడిగారు, రైతు భరోసాకి ఇంకో 9,000 10,000 కోట్లు కావాలా, మీరు మీ దగ్గర యాడ్ ఎర్చ్ చేస్తారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కరెక్టే, మేము చెప్పినప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్తే వీళ్ళ మొహం వెళ్ళి యాడ్ చేస్తారులే, మేము 1,00,000 రూపాయలే అని 10 ఏళ్ళు చేయలేకపోయాము, చేయలేదు కూడా, గాలికి వదిలేసినాం. వీళ్ళు 2 లక్షలు అని చెప్తున్నారు, వీళ్ళు యాడ్ చేస్తారులే అని అనుకున్నారు. కానీ చేసి చూపించాం కదా. అట్లాగే మిగతాయి కూడా ఎస్ సంకల్ప బలం ఉండాలి, చేయాలనేటువంటి తపన ఉండాలి. ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఏదో రకంగా రాబడుల్ని పోగేస్తాం, దాని ద్వారా ప్రజలకి మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. సార్ పవర్